వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ ఖాయం చేసాం జగన్మోహన్ రెడ్డి గురించి. మనం ప్రతిదీ రాద్ధాంతమే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఒక సిద్ధాంతం లేదా అనే టైటిల్ మనం ఇవ్వడం జరిగింది. ఈ టైటిల్ నిజంగానే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే నిజంగానే అది ప్రశాంత్ కిషోర్ గతంలో ట్రైన్ చేసిన విధానమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బై బోర్న్ అలాగే ప్రతిదీ రాద్ధాంతం చేసే విషయంలో ఆయన ముందుంటారో కానీ, ఎప్పుడు కూడా అదే ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతుంటారు. కానీ ఇక్కడ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిసారి వన్ సైడ్ బ్యాటింగ్ లాగా రాద్ధాంతం ప్రకారమే వెళ్తే రాజకీయాలు చేయలేరు. రాజకీయాలు అందుకే చెప్తూ ఉంటారు, కొంత చాణక్యం కూడా అవసరం, కొంత లౌక్యం కూడా అవసరం అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బ్లంట్గా ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని విషయాల్లో. అయితే ఆ బ్లంట్గా ముందుకెళ్తున్న కొన్ని విషయాలు ఇటు ప్రత్యర్థులకు ఎలాగూ నచ్చు ఆయన విషయం, అది ఇట్స్ ఓకే. బట్ ఈరోజు ఆయన పార్టీ నేతలకు కూడా కొన్ని నచ్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే, ఏదైతే ప్రతి ఆకులు ఏదైతే ప్రతి చిన్నదాన్ని గుడ్డు మీద ఈకలు పీకే విధం అంటారు పెద్దవాళ్ళు. సో అలాగా ప్రతిదీ కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం నిజంగానే పార్టీ నేతలు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు ఈ రోజున. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. తమ పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లకే పార్టీ పరిమితమైంది. ఉన్నాళ్ళల్లో ఎంతమంది పార్టీలో ఉంటారు, మిగతా వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతారు అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఈ అంశం మాత్రం నిజంగానే చాలా సీరియస్ టాపిక్ అవుతోంది. అందుకే అయితే ఏం చేయాలి, లౌక్యంగా తాను వ్యవహరించాల్సిన చోట ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోకస్డ్గా ఇష్యూస్ మీద వెళ్లాల్సిన చోట ప్రతి ఇష్యూని రాద్ధాంతం చేసే తరహాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే తలనొప్పిని తీసుకొస్తోంది ఆ పార్టీకి. కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి డే 1 ఎప్పుడైతే ట్రెండ్ కనిపిస్తూ ఉందో కూటమి అధికారంలోకి రాబోతుందని, కూటమి ప్రపంచం సృష్టించబోతోందంటూ కూడా ఒక ట్రెండ్స్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి ఆ రోజు జూన్ 4వ తేదీ రిజల్ట్ కనిపిస్తూ ఉంటే సాయంత్రం 4ంటికి ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఎవరైనా సరే సింపుల్గా ఒక మాట చెప్తారు. సరే 5 ఏళ్ళు రాలేదు, అప్పుడు మీడియా ముందుకు వచ్చారు, తన ఓటమిని వెల్కమ్ చేస్తున్నాను అంటూ కూడా హుందాగా చెప్తారు ఎవరైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 అప్పుడే ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేశాడు. అమ్మ చెల్లెళ్ళు, అండ్ దెన్ అక్క చెల్లెళ్ళు, అండ్ దెన్ అమ్మా నాన్నల ప్రేమ, తాతయ్యల ప్రేమ, అవ్వల ప్రేమ, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళందరి ప్రేమ ఏమైంది, రిజల్ట్ చూస్తా అంటే డౌట్గా ఉంది అంటూ మాట్లాడారు. అంటే డే 1 ఆయన, అది ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్ కూడా రాలేదు, ఎలక్షన్ కమిషన్ ఇంకా అనౌన్స్ చేయలేదు రిజల్ట్ని కూడా. అప్పుడే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈవీఎంల మీద నాకు అనుమానం ఉంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే 5 ఏళ్ల క్రితం తాను 151 సీట్లతో గెలిస్తే అది మాత్రం తను పక్కాగా తన మీద ప్రేమతో జనం ఓట్లేసినట్టు, బట్ టీడీపీ గెలిస్తేనో, కూటమి గెలిస్తేనో, పవన్ కళ్యాణ్ గెలిస్తేనో అది ఈవీఎంలు మోసం చేసినట్టు. సో ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరైతే మాత్రం షాక్లో ఉన్నారు ఆ పార్టీ సీనియర్లు. ఒక్కరు కూడా, అందుకే ఒక బొత్సానో, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, ఒక ధర్మాన్ లాంటి వాళ్ళు ఎవరు కూడా అప్పటి నుంచి మీడియా ముందుకే రాలేదు. ఈ దెబ్బకి భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. ఇక అంతే కదా. ఆ తర్వాత చూస్తే 2 రోజులకే ఏదైతే కొడాలి నాని మళ్ళీ అదే స్థాయిలో మాట్లాడిన తీరుతో ఆయన ఇంటి ముందు టీడీపీ శ్రేణులు కొంతమంది ధర్నా చేశారు. అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజు కూడా కొడాలి నాని, నాకు ఏదైతే పార్టీ కనుక టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తా అన్నారు. అదే ఫ్లెక్సీని టీడీపీ నేతలు ఆయన ఇంటి ముందు, ఆయన ఫామ్ హౌస్ దగ్గర ఎక్కడో పెట్టే ప్రయత్నం చేశారు. దానికి కూడా ఏదైతే అట్లాంటి 2-3 ఇన్సిడెంట్స్, వంశీని అడ్డుకునే ప్రయత్నం కానీ, రోజా లాంటి వాళ్ళ మీద కమెంట్స్ చేయడం కానీ, ఇలాంటి 2-3 ఇన్సిడెంట్స్ జరిగితేనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులు చేస్తోందంటూ కూడా ఆయన మాట్లాడారు. భయంకరమైన దాడులు చేస్తోందంటూ గవర్నర్కి ఇంత పొడుగు లేఖ రాశారు. యాక్చువల్గా ఇంకా దాడులు కాదు, కనీసము వైసీపీ నేతల మీద ఉన్న కేసులను కూడా టీడీపీ ఓపెన్ చేయలేదు, నెల రోజులుగా వస్తున్నా. కానీ అప్పటికే దాడులు చేస్తోంది, అరాచకాలు చేస్తోంది అంటూ కూడా గోల్గా ఒక పెద్ద లెటర్ని రాయడం జరిగింది. గవర్నర్ ఉద్దేశించి ఒక కంప్లైంట్ కూడా పంపించారు ఆయన. వైసీపీ నేతలు కూడా కొంతమంది కలిసారనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే కొన్ని రోజులకే అసెంబ్లీలోకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. అందరికన్నా మామూలుగా అందరితో పాటు ఎమ్మెల్యేలతో రావాల్సి ఉంటే ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయన వెనక నుంచి కారు వేసుకొని వెనక్ గేట్లోంచి లోపలికి వచ్చారు. అది టీడీపీ చేసిన ఒక పెద్ద మిస్టేకే. అందరిని కాసేపటికే ఆయన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే విధంగా ఎగ్జామ్షన్ అడిగితే అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చింది టీడీపీ. అది కూడా ఒక తప్పే. అది చర్చ జరుగుతున్న సమయంలోనే తెల్లారి ఆయన సొంత మీడియాలో ఆయన జగన్మోహన్ రెడ్డిని అవమానించిన చంద్రబాబు నాయుడు అంటూ కూడా పెద్ద బ్యానర్ ఐటంతో ఏదైతే ఒక పత్రికలో ఒక వార్త రావడం జరిగింది. ఇది కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒక షాక్ అయిన అంశమే. అసలు వాళ్ళు చేస్తుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాలేదు. ఇక
అక్కడి నుంచి చూసుకున్నట్లయితే నెల్లూరు వెళ్ళారు ఆయన. పిన్నెల్ని పరామర్శించడమే ఒక పెద్ద రాద్ధాంతం, సిద్ధాంతం కాదు అది. ఇంతమంది నేతలు ఇబ్బంది పడుతూ ఉంటే ఓన్లీ పిన్నెల్లి కోసం వెళ్ళడం వెనక ఒక రీజన్ ఏంటంటే సరస్వతి పవర్ని కాపాడుకోవడానికి, పిన్నెల్లికి లింక్డ్ అయిన భూములను కాపాడుకోవడానికి. అది అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. సో అక్కడికి వెళ్ళటమే ఒక తప్పు. ములాఖత్ లేని టైంలో టీడీపీ ఇంకా ఎక్కడో భయపడుతూ ఆయనకు ములాఖత్ ఇచ్చినట్టుంది. బట్ ఆ సమయంలో ఆయన చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా అంటూ కూడా మాట్లాడారు. పిన్నెల్లి మీద కేసులు పెట్టింది చంద్రబాబు నాయుడు కాదు, ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఈవీఎం పగలగొట్టినందుకు, ఆన్ రికార్డ్ ఆ వీడియో బయటకు వచ్చినందుకు. బట్ చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా అంటూ కూడా వేలు చూపిస్తూ ఆయన మాట్లాడారు. ఇక ఆయన్ని అసలు హెలికాప్టర్ వేసుకొని అక్కడ దాకా రానివ్వడమే పెద్ద యాక్సెప్టెన్సీ టీడీపీ వైపు నుంచి. అది మర్చిపోయిన 2 రోజులకే వినుకొండ ఇష్యూ జరిగింది. వినుకొండలో వైసీపీ కార్యకర్తలు ఇద్దరికి మధ్య ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి, ఈగో ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఎన్నో ఇష్యూల్లో ఫైట్ చేసుకుంటూ చివరికి అల్టిమేట్గా ఒక కార్యకర్త వచ్చి ఇంకో కార్యకర్తను చంపేశారు. అది వితిన్ ద ఫ్యామిలీస్ మధ్య, వితిన్ ద ఇద్దరు మనుషుల మధ్య ఉన్న ఇష్యూ. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని టీడీపీ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు. బట్ ప్రభుత్వ పరంగా చూసినా అది శాంతి భద్రతల వైఫల్యంగానే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనుషులను చంపేయడం అనేది ఓపెన్గా, అది నడి రోడ్డు మీద. సో బట్ ఈ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి కూడా మాట్లాడారు. అక్కడికి వెళ్ళారు, ఆయన వెల్కమ్ చేశారు టీడీపీ. అక్కడ 144 సెక్షన్ ఉన్న టీడీపీ అడ్డుకోలేదు ఎక్కడ ప్రభుత్వం. దీన్ని వెల్కమ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటనను. బట్ అక్కడికి వెళ్ళి కూడా రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ మాట్లాడారు. టీడీపీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా 1 మంత్ కూడా కాలేదు. వాళ్ళు కనీసం ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్షాలు కొంచెం గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. ఒక 4 నెలల్లో, ఒక 6 నెలల్లో అలా గ్రేస్ పీరియడ్ ఇస్తాయి, పాలన కుదురుకొని పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళేందుకు ఇష్యూస్. బట్ జగన్మోహన్ రెడ్డి 4 రోజులకే ఇన్ని చేశాడు. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే అన్ని వన్ బై వన్ ప్రతి ఇష్యూని కోడిగుడ్డు మీద ఈకలు బేకడం అనే కాదు, చివరికి శవాల మీద పేలాలు ఏరుకునేదాకా ఇష్యూస్ని తీసుకొస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అంతేకాదు, అసెంబ్లీకి నిన్నటిదాకా వెళ్ళొద్దు అనుకుని ఈరోజు వెళ్తానంటున్నారు. అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ని ప్రొటెస్ట్ చేస్తానంటున్నాడు. అదేవిధంగా ఢిల్లీ వెళ్తానంటున్నారు, పార్లమెంట్ ముందు కూర్చొని ప్రొటెస్ట్ చేస్తామంటున్నారు ఢిల్లీ నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేయడానికి. సో అసలు ఏదీ జరగకుండానే ఏదో జరిగినట్టు పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా 14 నుంచి 19 వరకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ శిష్యర్కంలో జగన్మోహన్ రెడ్డి ట్రైన్ అయ్యారు. అసలు ఏమీ లేని చోట ఏదో ఉందని హడావుడి చేసి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దాదాపు 35 మంది సీఏలకు, ఎస్ఐలకు చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గ సీఏలకు, ఎస్ఐలకు పోస్టింగ్ ఇచ్చిందని ఆరోపణ చేశారు రాజ్భవన్ ముందు నుంచొని పేపర్ పట్టుకొని. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అధికారంలో ఉంటే దాన్ని ఎక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. కనీసం టీడీపీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఆ రోజు అన్నావు కదా ఎక్కడ ప్రూవ్ చేయమని అడిగే సీరియస్నెస్ టీడీపీ దగ్గర లేదు. సో ఇలాగా జగన్మోహన్ రెడ్డి బురద పోయటం, టీడీపీ దాన్ని గడుక్కునే ప్రయత్నం చేయటం, ఇది టీడీపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వస్తున్న రియాక్షన్స్ అన్నీ. అది కొంతవరకు ఎక్స్పెక్టేషన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు అనుభవించారు కాబట్టి. బట్ వైసీపీ నేతలు అయితే మాత్రం నిజంగా షాక్లో ఉన్నారు. ఇంత ఓటమి పాలయ్యి బయట జనాలకు కానీ, బయట ఎవరైతే తాముకి ఓట్లేసినా తమ వెంటే ఉన్న నేతలకి మొహం చూపించుకోలేని పరిస్థితిలో నేతలు ఉంటే, ఈయన బయటికి రావడమే కాదు, ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనే విధంగా డే 1 నుంచే తెరదీయటం అనేది నిజంగా ఇది ఒక అరాచకం.com అనే చెప్పుకోవాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతపరంగా వెళ్ళినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇష్యూస్ చాలా ఉన్నాయి. కూటమి వైపు నుంచి మేనిఫెస్టోను చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్లయితే బస్సు ఏదైతే మహిళలకు ఫ్రీ దగ్గర నుంచి అనేక అంశాలు ఈ రోజున ఉన్నాయి ఆయన టార్గెట్ చేయాలనుకుంటే. బట్ ఆ ఇష్యూని సిద్ధాంతపరంగా 1 by 1 ఇష్యూ తీసుకొని వెళ్ళినట్లయితే ఆ పార్టీ కూడా కొంచెం స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఇష్యూ దొరికినా సరే దాన్ని రాద్ధాంతం చేసే విధంగా, ఏదో ఒక రూపంలో తన సొంత మీడియా ఉంది కాబట్టి వార్తల్లోకి ఎక్కే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే సీనియర్ నేతలను తలబట్టుకునేలా చేస్తోంది. అందుకే మనం ఈ టైటిల్ పెట్టాం. ఆ సీనియర్ నేతలు కూడా అదే చర్చించుకుంటారు. అందుకే ఎవరైనా ఆయన ఏ ధర్నాకో, ఏ ప్రొటెస్ట్కో ఎక్కడికైనా వెళ్తుంటే రమ్మంటే ఉలికి పడుతున్నారు నేతలు, ఎవరు ఆయన వెంట రావట్లేదు. గన్నవరంలో దిగితే కనీసం ఆయన రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు రావట్లేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న అపరిచితుల్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు నిజంగానే. మరి ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కటైనా సిద్ధాంతపరంగా లేకున్నా అన్ని రాద్ధాంతాలు చేస్తూ రాజకీయాలు చేసే ప్రయత్నం జరుగుతోంది. లైక్ 2014 నుంచి 19 దాకా ఎలా చేశారో అలాగా. ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనే ముందు తన ప్రభుత్వంలో ఎంత 5 ఏళ్ల పాటు ఎన్ని రాజకాలకి ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలో అనేది ఒక్కసారి ఆయన కూర్చొని ఆలోచించుకుంటేనే అర్థమవుతుంది. సో మొత్తానికి మరి ఇలాంటి రాద్ధాంతం చేస్తూ రాజకీయం ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి సస్టైన్ చేయగలరు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.